అవినాష్ బాబు భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు గెలుస్తారు? బాబు 2019 వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వెంటనే వైసీపీలోకి వచ్చాడు. జగనన్న ఇది అవినాష్ బాబుకి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చేసిన కాడి నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. 4 సంవత్సరాల నుంచి ఫుల్గా చేస్తున్నాడు. ఏ ఒక్కరోజు ఆయన రెస్ట్ తీసుకోవాలా. వానలో తిరిగాడు, ఎండలో తిరిగాడు, వరదలు అప్పుడు తిరిగాడు, కరోనా అప్పుడు, రిటైన్ వాళ్ళు కట్టకముందు బాగా వరద నీళ్ళు వచ్చేస్తే ఇక్కడ దాకా ఎంత లోతు వరద నీళ్ళలోకి వెళ్ళి కూడా సేవలు చేశాడు. జగన్ అన్నలాగా అవినాష్ బాబు కూడా కష్టపడే మనస్తత్వం, పేదవాళ్ళకి సాయం చేయాలనే ఇది. అందుకని ఆయన మీద మాకు బాగా నమ్మకం. ఓకే, మరి ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు 2 సార్లు పోటీ చేసి గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మీతో ఎలా ఉన్నారు ఆయన? ఏంటి అసలు ఆయన మంచితనం అనే ముసుగుతో ఇంట్లోంచి బయటికి రాలా. మా డివిజన్లో ఒక్క రోజు కూడా మాకు కనిపించలా. ఆయన ఎలా ఆయన పేరింటమే తప్ప ఆయన వాల్ పోస్టులో చూడటం తప్ప మనిషిని అసలు నియోజకవర్గంలో ఒక్క రోజు కూడా చూడాల. ఎలక్షన్ అప్పుడు రాడాయన, ఎప్పుడూ తిరగడం. ఆయన ఏంటంటే మంచోడు అనే పేరుతో ఆయన ఇంట్లోనే ఉండి ఇచ్చేస్తున్నాడు. మాకేం చేయాల. టీడీపీ ప్రభుత్వంలో మాకే పథకం రాలా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు వైట్ కార్డు ఆరోగ్యశ్రీ వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళు ఏమీ రాలా. జగనన్న ప్రభుత్వంలోనే మా పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, చేయూత కానీ, ఇళ్ల స్థలం కానీ వీళ్ళ ప్రభుత్వంలోనే వస్తుంది. మీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నారు. కరోనా సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా? అసలు గద్దె రామ్మోహన్ రావు కనిపించలే. అసలు మాకు వచ్చింది వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళే వచ్చారు. అవినాష్ బాబే కానీ వీళ్ళు డివిజన్లో కార్పొరేటర్స్ కానీ వాళ్ళు కనబడి తెలుసుకొని మాకు సాయం చేశారు తప్ప గద్దె రామ్మోహన్ రావుని 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా గెలిచాడనే పేరే తప్ప ఒక్కసారి కూడా మేము చూడాల. దేనేని అవినాష్ గారు మీ సమస్య ఉంది అంటే మీతో ఎలా స్పందిస్తారు? ఆయన మామూలుగా కూర్చోబెట్టి మాట్లాడతాడు, సమస్య పరిష్కారమే చేస్తాడు. మ్యాక్సిమం పరిష్కారమే చేస్తాడు ఆయన. అందుకని మాకు నమ్మకం. ఎందుకని దేవినేని అవినాష్ గారిపై అంత నమ్మకం అంటున్నారు మీరు? ఆయన కష్టపడే మనస్తత్వమే ఆయన మాకు నమ్మకం. ఇప్పుడు అంత హార్డ్ వర్క్ చేసిన ఆయన కష్టం తెలుసు కాబట్టిగా చేశాడు. అందుకని కష్టంలో ఉన్న పేదవాళ్ళు ఎవ్వరు వెళ్ళినా వాళ్ళ ఆఫీస్కి కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కారమే చేశాడు తప్ప లేదమ్మా నేను చేయనని ఏ రోజు అనలా. అందుకని మాకు అంత నమ్మకం. జగన్ అన్న తర్వాత అవినాష్ బాబు అంటేనే మాకు నమ్మకం. ఓకే, మరి గద్దె రామ్మోహన్ రావు గారు 2 సార్లు గెలిచి ఇదే తూర్పు నియోజకవర్గంలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు సీనియర్, మరి దేవినేని అవినాష్ గారు జూనియర్. ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఉదాహరణ చెప్తా. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చంద్రబాబు చెప్పుకొని ఎలా దోచుకున్నాడు పేదల్ని ఏమి చూడకుండా, అదే సీను గద్దె రామ్మోహన్ రావు కూడా చంద్రబాబు టైపే. జగన్ అన్న రావటమే పేద ప్రజలకు ఎన్ని ఇదే పథకాలు ఇచ్చాడు. అదే మనస్తత్వం దేవినేని అవినాష్కి కూడా. ఎంతైనా యూతే, ఓల్డే. అందుకని వాళ్ళకి మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. గద్దె అంటేనే మాకు అసలు చిరాకు మాట. మేము ఇక్కడే పుట్టి పెరిగాం. మేము ఏ రోజు చూడాల 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి. ఇంకా ఆయన చూస్తామని కూడా లేదు. ఇదే లాస్ట్ ఆయనకి. అవినాష్ బాబు అయితే మాకు అందుబాటులో పిలిస్తే పలికేటట్టుగానే ఉన్నాడు అవినాష్ బాబు. జగన్ అన్న తర్వాత అవినాష్ బాబే. ఓకే, తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్ గారు ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? మాకు పేదవాళ్ళని పట్టించుకుంటాడు, సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తున్నాడు. ఈ పథకం మాకు రావట్లేదు, మాకు ఇది ప్రాబ్లం ఉందంటే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి వారం రోజుల్లో ఆ పథకం వచ్చేటట్టు చేస్తున్నాడు. ఎక్కడ ప్రాబ్లం ఉందో మాకు తెలియపోయినా ఆయన తెలుసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. అందుకని మాకు దేవినేని అవినాష్ బాబు అంటే నమ్మకం. ఆయన గెలవాలని మేము 100% కోరుకుంటున్నాం. ఆయన గెలుస్తాడు.